భూముల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదలందరికీ ఇంటి స్థలంకు పట్టాలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, మచ్చ వెంకటేశ్వర్లు, అన్నవరపు కనకయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వందలాది మంది పేదలతో కేఎస్ఎం బుక్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 5859 ప్రకారం ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలకు ఇంటి స్థలానికి పట్టాలు ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు జరిపి పేదలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాకు స్థలాలు ఇచ్చే వరకు, పోరాడతాం మాకు పట్టాలు వచ్చే వరకు, వదిలని ఎర్ర జెండా. కానీ తెలంగాణ వచ్చేటప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది? తెలంగాణ ప్రాంతంలో గుడిసె అనేటటువంటి మాట లేకుండా మేమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రకటన చేశారు. 8 ఏళ్ళు అయింది. సంవత్సరానికి 1 లక్ష ఇల్లు చొప్పున మేము కట్టిస్తాం, పేదవాళ్ళు అనేటటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు ఉండేటట్టు చేస్తామన్నారు. ఆ రోజు ఇందిరాగాంధీ కట్టినటువంటి ఇల్లు టిక్కిల్ లాగా ఉన్నాయి. మొగుడు తలాలు పడుకుంటే కాళ్ళు బయటకు వస్తే తల మాత్రమే లోపల ఉంటుంది. మన తెలంగాణ మనకు వచ్చింది, మన పైసలు మస్తుగా ఉన్నాయి. ఖచ్చితంగా మొగుడు పిల్లలు ఒక దగ్గర, బిడ్డ కోడలు ఒక దగ్గర, ముసలి వాళ్ళు పంచాలు పడుకునేటట్లు 3 గదులు ఉండేటట్లుగా ఇల్లు కట్టేస్తామని చెప్పారు. 8 ఏళ్ళు అయింది. ఈ 8 ఏళ్లలో 8 లక్షల ఇల్లు కట్టి పేదవాళ్ళకి ఇవ్వాలి. జీవో నెంబర్ 58, 59 ప్రకారం రెగ్యులరైజ్ చేసి ఇల్లు కట్టుకోవడం కోసం 5.5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. అట్లాగే వాళ్ళు గుడిసెలు వేసుకున్నటువంటి దగ్గర రోడ్లు తీయాలి, కరెంటు స్తంభాలు వేయాలి, తాగడానికి మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలి, పిల్లలు చదువుకోవడానికి స్కూల్ బిల్డింగ్లు కట్టించాలి, అంగన్వాడీ బిల్డింగ్ ను శాంక్షన్ చేయాలి. ఈ డిమాండ్ అన్నిటి సాధన కోసం ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాని నిర్వహిస్తున్నాం. కలెక్టర్ గారు తక్షణం ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆ డైరెక్షన్ ఇచ్చి జిల్లా వ్యాప్తంగా గుడిసెలేసుకున్నటువంటి పేదలందరికీ పొజిషన్ పట్టా ఇవ్వడంతో పాటు ఇళ్ల నిర్మాణం కోసం కావలసినటువంటి డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం.